లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి షాక్ తగిలింది. మధ్యంతర బెయిల్ విషయంలో ఆమెకు నిరాశ ఎదురైంది. ప్రస్తుత పరిస్థితుల్లో మధ్యంతర బెయిల్ ఇవ్వలేమని చెప్పింది కోర్టు. తన చిన్న కుమారుడు ఎగ్జామ్స్ దృష్ట్యా ఈ నెల 16 వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని రౌస్ ఎవెన్యూలోని సిబిఐ స్పెషల్ కోర్టులో ఇదివరకే కవిత పిటిషన్ దాఖలు చేశారు. వాదనల టైంలో కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ను ఈడీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఆమెకు బెయిల్ ఇస్తే కేసు దర్యాప్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని చెప్పింది. సాక్ష్యాలు, ఇతర ఆధారాలను తారుమారు చేసే ఛాన్స్ ఉందని ఈడీ వాదనలు వినిపించింది. ఇప్పటికే అప్రూవర్గా మారిన కొందరిని ఆమె బెదిరించారని, వాటిపై తమ దగ్గర ఆధారాలున్నాయని కోర్టు దృష్టికి తెచ్చింది ఈడీ. మధ్యంతర బెయిల్ పిటిషన్ కొట్టివేయాలని ఈడీ కోరింది. దీంతో ఆమె మధ్యంతర బెయిల్ పిటిషన్ తోసిపుచ్చుతూ కోర్టు తాజాగా ఉత్తర్వులిచ్చింది. మరోవైపు కవిత దాఖలు చేసిన సాధారణ బెయిల్ పిటిషన్పై సిబిఐ ప్రత్యేక కోర్టు ఈ నెల 20న విచారించనుంది. ఢిల్లీ లిక్కర్ కేసులో మార్చి 15న హైదరాబాద్లో కవితను అరెస్ట్ చేసింది ఈడీ. మార్చి 26 నుంచి ఆమె తిహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు.